ఎప్పుడు చేపల పులుసు తినే కంటే ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చేపల గ్రేవీ చేసి చూడండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. చేపలు మంచిగా కడిగి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని మరొక కడాయిలో ఆయిల్ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ అలానే కొత్తిమీర, తెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న టమాటాలు, కొద్దిగా సాల్ట్, పసుపు, పులుపుకి తగ్గట్టు చింతపండు వేసి సాఫ్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిపోయిన మిక్సీ జార్ లో వేసేసుకొని సాఫ్ట్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసేసుకొని తగినంత వాటర్ కూడా వేసేసుకొని వాటిని పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ ఉడుకుతున్నప్పుడే తగినంత సాల్ట్, తగినంత కారం కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలినప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల్ని కూడా వేసేసుకోవాలి. అలానే ఫ్లేవర్ కోసం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా స్ప్రింకిల్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ పట్టు కుక్ చేసేసుకుంటే చేపల గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మా అమ్మగారు చాలా బాగా చేస్తారు. మా అమ్మగారు ఎప్పుడు వచ్చినా సరే ఈ చేపల గ్రేవీ చేయమంటాం. ఈసారి మా అమ్మగారు ఉండేటప్పుడే ఈ చేపల గ్రేవీ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.